గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే ఈరోజు ప్రోమో అయితే రిలీజ్ అయింది కదా, ప్రోమో 1. ఆ ప్రోమో గురించి మాట్లాడుకుందాము. ఈ వీక్ అంతా జరిగిన వాటికి నాగార్జున గారు ఎలా క్లాస్ పెరిగారు, ఎవరో ఎలా ఆడుకున్నారు అనేది ఫస్ట్ ప్రోమోలో జస్ట్ కొద్దిగా చూపించారు. ఆ కొద్దిగా చూపించిన దాన్ని అసలు ఏమేమి మాట్లాడారు, ఎంతగా కోటింగ్ ఇచ్చారు, ఎవరి గురించి ఏం మాట్లాడారు, ఆడియన్స్ ఏమంటున్నారు, ఇవన్నీ అయితే ఈ వీడియోలో ఇప్పుడైతే చూసి తెలుసుకుందాం. ఆల్మోస్ట్ ప్రోమో 1 లో అన్ని ఉన్నాయి. అన్ని వాటి గురించి మనం అయితే ఇప్పుడు విశ్లేషించుకొని జస్ట్ వీడియోని అయితే ముగిద్దాం. అంతకన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా వీడియో చూసినట్లయితే, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో. మీ సపోర్ట్ నాకు కావాలని ఎప్పుడు కోరుకుంటూ, ఆల్రెడీ షార్ట్స్ లో మంచిగా మీ సపోర్ట్ అయితే నాకు ఉంది, చూపిస్తున్నారు. అలాగే లాంగ్ వీడియోస్ లో కూడా చూపించాలని చెప్పి కోరుకుంటూ జస్ట్ వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు మంచి మాస్ బీట్ ఉన్న సాంగ్ అయితే వేసుకొని నాగార్జున గారు ఎంట్రీ అయితే ఇచ్చేసాం. ఫుల్ 5 స్టార్ బ్యాక్ లో విభత్తంగా ఉన్నది. 5 స్టార్ అయితే మంచి సాంగ్ అయితే వేసుకొని వచ్చారు. ఆడియన్స్ నుంచి క్లాప్స్, హౌస్ మేట్స్ నుంచి క్లాప్స్. నెక్స్ట్ నాగార్జున గారు రాగానే క్వశ్చన్, ఏంటి వాళ్ళు అంత హుషారుగా ఉన్నారు అందరూ అంటే, సార్ మిమ్మల్ని చూసాం మాకు అంత హుషారు వచ్చేసింది సార్, ఆల్రెడీ మీకోసం వీకంతా వెయిట్ చేస్తాము, మిమ్మల్ని చూడంగానే అంత హుషారు మాకు వచ్చేస్తుంది అని చెప్పి అంటారు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఆ హౌస్ లోకి అయితే ఒక 5 crores అయితే పంపించారు. వైల్డ్ కార్డ్స్ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఒక 5 crores అయితే పంపించేశారు. గౌరవ్కి తప్ప, ఎందుకంటే గౌరవ్ కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి తన గురించి ఏమి అనుకుంటున్నాను. కాబట్టి మిగతా 5 members కి అయితే క్రౌన్స్ తీసుకొని వచ్చేసి, ఆల్రెడీ మనకు ఉన్నాయి అక్కడ స్టోర్ రూమ్ లో, అక్కడ నుంచి తీసుకొని వచ్చేసి అని చెప్పి గౌరవ్ చెప్పారు కెప్టెన్ కాబట్టి. గౌరవ్ అయితే అట్లా తీసుకొని వచ్చాడు. ఇద్దరు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ మాత్రమే వాళ్ళు డిజర్వ్ ఆర్ అన్డిజర్వ్ అన్నమాట. ఓటింగ్ సో ఇప్పుడు 5 మందికి ఇచ్చేస్తే 5 మందిని నాగార్జున గారు ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో ఎవరైతే పిలుస్తారో పిలిచినప్పుడు వాళ్ళు అయితే లేచేయాలి. లేచిన తర్వాత ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అంటే ఆల్రెడీ హౌస్ లో ఉన్నారు కదా వాళ్ళు, ఓల్డ్ కంటెస్టెంట్స్, వాళ్ళలో అయితే ఇద్దరిని లేపుతారనమాట. ఇద్దరు లేపినప్పుడు వీళ్ళు డిజర్వా అన్డిజర్వా ఈ క్రోన్ కి అని చెప్పి వాళ్ళు అడుగుతారు. వాళ్ళని అడిగిన తర్వాత ఆడియన్స్ ఓటింగ్ అయితే ఉంది కదా, ఆడియన్స్ నుంచి కూడా ఓట్స్ అయితే తీసుకుంటారు. వీళ్ళు ఆ క్రోన్ కి డిజర్వా అన్డిజర్వా అని చెప్పి, బేస్డ్ ఆన్ ద ఓటింగ్ వాళ్ళ క్రోన్ కి డిజర్వ్ అయితే క్రోన్ అయితే వాళ్ళు అలాగే ఉంచుతారు, వాళ్ళ పవర్ అలాగే ఉంచుతారు. అన్డిజర్వ్ అయితే ఆ క్రోన్ తీసేసి వాళ్ళ దగ్గర ఉన్న పవర్ అయితే కూడా తీసేస్తారు అనమాట. చూద్దాం ఏం చెప్తారు. ఇచ్చేయండి, వాళ్ళ ఆడియన్స్ చాలా హుషారుగా ఉన్నారు. సో బీ రెడీ విత్ ద ఓటింగ్. సో ఆల్రెడీ వార్నింగ్ ఇస్తున్నాను అనమాట వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి, ఆడియన్స్ అంతా చాలా హుషారుగా ఉన్నారు ఓటింగ్ చేయడానికి, బీ రెడీ విత్ ఓటింగ్. ఆ ఓటింగ్ లో మీ భవితం ఏమంటే తెలిసిపోతుంది ఈ వీక్ లో మీరు ఆడిండేది అని చెప్పి నాగార్జున గారు వాళ్ళతో చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఫైర్ బ్రాండ్ మాదిరి అని అయితే లేపారు. లేపి క్రోన్ అయితే పెట్టుకోమన్నారు. పెట్టేసుకుందామా. పెట్టుకున్న తర్వాత నాగార్జున గారు క్వశ్చన్, డస్ షీ డిజర్వ్ దట్ క్రోన్ ఆర్ నాట్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు అందరినీ, ఎవరెవరిని, హౌస్ మేట్స్ ని ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరినీ ఆ క్వశ్చన్ అడుగుతున్నారు. అంతకన్నా ముందు ఫస్ట్ హౌస్ మేట్స్ నుంచి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ అక్కడ హౌస్ మేట్స్ లో సుమన్ ని, మాధురికి కళ్యాణ్ కి మధ్య సుమన్ లేపి క్వశ్చన్ అడుగుతున్నారు. ఏం క్వశ్చన్? అందులో తప్పెవరిది? ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ చూసాము, మాధురి అండ్ కళ్యాణ్ మధ్యలో ఒక ఇష్యూ అయితే జరిగింది, ఫుడ్ కి సంబంధించి గొడవ. దాంట్లో కళ్యాణ్ వచ్చేసి, మీరు ఇలాగ మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉన్నాను అని చెప్పి అన్నాడు కదా. ఆ క్వశ్చన్ ని నాగార్జున గారు ఇక్కడ సుమన్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్ అలా అనడం అనేది ఎవరి మిస్టేక్, ఫస్ట్ అనడం కరెక్టా కాదా అని చెప్పి సుమన్ అయితే అడుగుతున్నాడు. సుమన్ నిర్మోహమాటంగా చెప్పేసినాడు, సార్ ఆ ఇష్యూలో మాధురి గారిదే తప్పని చెప్పి. ఎందుకంటారా, అక్కడ మనం చూసాం ఆల్రెడీ ఎపిసోడ్స్ లో, ఆమె ఎక్కువ గొంతేసుకుని అరిచేసింది. ఫస్ట్ గొంతేసుకున్న తర్వాత ఎవరైనా కూడా కాలిపోద్ది అలా మాట్లాడితే. ఒక చిన్న విషయాన్ని చిన్నగా చెప్పడం వేరు, ఎక్కువ అరిచి చెప్పడం వేరు అనమాట. కాబట్టి అలా మాట్లాడితే ఎవరికైనా కలుతుంది. కళ్యాణ్ దానికే రివర్స్ లో చెప్పాడు, మీరు అలా మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి. ఇక్కడ సుమన్ కూడా అదే అభిప్రాయం ఫీల్ అవుతున్నాడు, మాధురి గారిదే తప్పు సార్ అని చెప్పి చెప్తున్నాడు. మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అని ఆ మాట అన్నాడు సార్. దాంతో మాధురి గారు అంటున్నారు అనమాట, మీరు ఇలా మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అన్నాడు సార్ అని చెప్పి. కరెక్టే కదా బాసు, మనము మన నోరు మంచిది అయితే అవతల వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు మనతో. మన నోరు మంచిది కాబట్టి ఊరెందుకు మంచిది అవుతుంది, ఊరు కూడా తిట్టేస్తుంది మనల్ని. మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో అదే విధంగానే సమాధానం ఇస్తుంది. అదే కదా తెలుసుకోవాల్సింది మాధురి గారు.
సో చెప్తే నాగార్జున గారు అంటున్నారు బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటున్నారు. నేను ఇక్కడ వచ్చి అరగంట కూర్చున్నాను, అప్పుడేం చేశారు మీరు? లేట్ అవుతుందో తెలీదా మీకు? వీడియో ప్లే చేసి ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి ఒక మాట అంటున్నారు, రేపటి నుంచి షెడ్యూల్ ఇలా ఉన్నదంటే మాధురి గారు అంటున్నారు నేను ఆల్రెడీ వచ్చి అరగంట కూర్చున్నాను, అప్పుడంతా మీరు ఏం చేశారు, మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాను అంటున్నారు. అది మామూలు టోన్ తో మాట్లాడితే ఎవరైనా కూడా ఓకే మేడం మీరు అంతసేపు వచ్చి వెయిట్ చేశారు కదా, సో మాదే తప్పు, ఇప్పుడైతే చెప్తాము తెలుసుకోండి ఏంటి అనేది, రేపటి నుంచి ఎలా ఉండాలి, ఎంతెంతకి ఎవరెవరికి ఎంతెంత వండి పెట్టాలి, ఎంత రేషన్ తీసుకోవాలి, ఇదంతా మేము చెప్తాము, విని కూర్చోండి వింటే సరిపోతుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా ఆ టోన్లో చెప్పింటారు. ఆమె నేను అరగంట కూర్చున్నాను ఆల్రెడీ వచ్చేసి, అప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు ఎందుకు పిలుస్తా, ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వాళ్ళకు కలిపి మీరు ఇలా మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి కళ్యాణ్ అయితే అంటున్నాడు. మాట్లాడండి. దాంతో మాధురి గారు మాట్లాడండి అన్నప్పుడు వాళ్ళు మాట్లాడితే గమ్ము ఉండాలి, అంతేగాని మళ్ళీ ఏ అంటే ఎంతవరకు కరెక్ట్? అది ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు చూసి మాట్లాడన్నప్పుడు ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. మాట్లాడిన విషయంలో తప్పు లేదు, మాట్లాడిన తీరులో తప్పు. దాంతో నాగార్జున గారు కలగజేసుకొని అమ్మా మీరు మాట్లాడిన విషయం అయితే తప్పు కాదు, మీరు మాట్లాడిన తీరు పద్ధతి ఏదైతే ఉందో అది తప్పు. అలా మాట్లాడితే ఎవరికైనా కాలొద్దు, ఎవరైనా కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ గా అదే విధంగా మాట్లాడతారు తప్పితే ఎవరు స్మూత్ గా మాట్లాడరని చెప్పి నాగార్జున గారు అంటున్నారు. దాంతో కళ్యాణ్ వచ్చేసి ఎస్ అన్నట్లు ఇట్లా తల పైకి కిందికి అయితే ఊపాడనమాట. దాంతో మాధురి గారు సార్ బేసిక్ గా నా వాయిస్ అలా ఉంటుంది సార్, బయట ఇంటర్వ్యూలు అంతా అలా ఇచ్చాను, నేను ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నాను కదా, నా వాయిస్ ఇంతే ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. బయట ఎలాగైనా ఉండొచ్చు, మీరు ఇప్పుడు నాతో మాట్లాడుతున్న వాయిస్ ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది వాయిస్ అని చెప్పి నాగార్జున అడుగుతున్నారు. లేదు కదా, మాట తీరే మిమ్మల్ని అందులో. దాంతో నాగార్జున గారు మాట తీరే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది, లేదంటే పాతాలని తొక్కేస్తుంది అని చెప్పినట్టుగా చెప్తున్నాను అనమాట. అంతే కదా భయ్య, మనం మంచిగా మాట్లాడి ఎవరైనా మంచిగా చూసుకుంటే మనం అందలం ఎక్కిస్తారు, ఎవరు నువ్వు అంటే ఏం చేస్తారు, పాతాలని తొక్కేస్తారు. దాంతో నాగార్జున గారు అయితే ఆడియన్స్ ఉన్నారు కదా అక్కడ, ఆడియన్స్ పోల్ అయితే పెట్టేశారు. మీరు మాధురి గారు ఈ క్రోన్ కి డిజర్వ్ అనుకుంటే థమ్స్ అప్ పెట్టండి, క్రోన్ కి అన్డిజర్వ్ అనుకుంటే థమ్స్ డౌన్ చేయండి అని చెప్పి చెప్పారు అనమాట. దాంతో ఓటింగ్ అయితే స్టార్ట్ చేశారు ఆడియన్స్. ఓటింగ్ అయిపోయిన తర్వాత 60% థమ్స్ డౌన్ పెట్టారు, 40% థమ్స్ అప్ పెట్టారు. సో దాంతో నాగార్జున గారు ఆమె దగ్గర నుంచి ఆ పవర్ ప్లస్ క్రోన్ రెండు అయితే తీసేసుకుంటున్నారు. దాని తర్వాత ఆయేషన్ లేపారు, ఆయేషన్ లేపి ఆయేషా దగ్గర ఉన్నది పవర్ ఆఫ్ నామినేషన్, అది రైటా రాంగా అనే క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఈ రైటా రాంగ్ అడిగేదానికి ఫస్ట్ అయితే ఎవరు లేపుతారో చూద్దాం. ఫస్ట్ తనుజని లేపారు బద్ద శత్రువుని, అయినా కూడా ఆమె ఏందో ఆమె సపోర్ట్ చేసి మాట్లాడుతుంది ఏంటంటే సార్ తను ఫస్ట్ రావడమే అని చెప్పి మాట్లాడుతాను, చూద్దాం ఏం మాట్లాడుతుందో. నాకు అర్థమైంది ఏంటంటే ఆమె ఫస్ట్ రావడమే ఒక టార్గెట్ అయితే వచ్చింది, ఆ టార్గెట్ ఏంటనేది మనకు తెలుసు, ఆమెకు కూడా తెలుసు ఆల్మోస్ట్, కాబట్టి ఆమె టార్గెట్ తో వచ్చింది సార్ అంటుంది. దాంతో నాగార్జున గారు నువ్వే కదా ఆమె టార్గెట్ అంటున్నారు, దాంతో ఆమె ఏం మాట్లాడుతుందో చూద్దాం. దాంతో తనుజ వచ్చేసి సార్ ఆమె ఆల్రెడీ టార్గెట్ చేసింది, కానీ ఇప్పుడు అనబోతుంటే నాగార్జున గారు కలగజేస్తున్నారు. ప్రోమో వరకే, ఎపిసోడ్ లో వేరే విధంగా ఉండొచ్చు, ఇక్కడ ప్రోమో వరకు మాత్రమే ప్రోమో అనాలిసిస్ మాత్రమే చేస్తున్నాను. నాగార్జున గారు వచ్చేసి తను టార్గెట్ చేసింది నేను తెలిసి కూడా తన దగ్గర ఆ పవర్ రైట్ అనుకుంటున్నావు అని అడుగుతున్నాడు. కరెక్టే కదండి, ఒకవేళ మన పైన ఎవరన్నా టార్గెట్ చేసి మనం వాళ్ళు మంచి వాళ్ళని చెప్పి ఎందుకు అంటాం, అనం కదా. ఇక్కడ తనుజ కూడా అదే అనాలి కదా, మరి ఆమె మంచిది అనకూడదు కదా, కానీ ఆమె డిజర్వ్ ఆ పవర్ అని చెప్పి ఎలా అంటుందో నాకైతే అర్థం కాదు, ఫుల్ ఎపిసోడ్ చూసే కానీ అర్థం కాదు, ప్రోమో వరకు మనం అనాలిసిస్ చేద్దాం అంతే. తన దగ్గర ఆ పవర్ ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు కాబట్టి. తర్వాత రీతుని లేపాడు, రీతు తింగర్ది కాకపోతే తన దగ్గర ఆ పవర్ ఉన్నా కూడా నాకేం ఇబ్బంది లేదు కాబట్టి షీ డిజర్వ్ ద పవర్ అంటుంది. తన దగ్గర ఆ పవర్ ఉన్నంత వరకు ఎవరికైనా ఇబ్బంది, అమ్మా తల్లి నీకు ఇబ్బంది లేదని నువ్వు ఎట్లా అనుకుంటావు, నిన్నే టార్గెట్ చేయొచ్చు, పవర్ ఆఫ్ నామినేషన్ లో నిన్నే నామినేట్ చేయొచ్చు, ఏం చేస్తావు అప్పుడు, ఏం చేయలేవు కదా. ఎట్లా అంటావు నువ్వు, తన దగ్గర ఆ పవర్ ఉంటే నాకు ఇబ్బంది లేదు అని చెప్పి నన్ను నామినేట్ చేయదు అని అనుకుంటున్నావా? ఖచ్చితంగా చేస్తుంది, చెయ్యొచ్చు కూడా. దాంతో నాగార్జున గారు
ఇట్స్ నాట్ అబౌట్ యూ. మా ఆమె దగ్గర పవర్ ఉండడం అనేది డిజర్వా అన్డిజర్వా అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. దాంతో మళ్ళీ రీతు ఏమంటుందో చూద్దాం. నేను స్ట్రాంగ్, నేను నీతో ఫైట్ చేయను, నువ్వేమని అనుకో, అలాంటి వాళ్ళకి అంత డైరెక్ట్ నామినేషన్ చేసే పవర్ అవసరం లేదు అని. నేను స్ట్రాంగ్, నేను నీతో ఫైట్ చేయను, నువ్వేమని అనుకో. దాంతో ఇది వచ్చేసి నేను స్ట్రాంగ్, నేను నీతో ఫైట్ చేయను అలాంటివి ఏమైనా అనుకునేట్టుగా ఉంటే అలాంటి వాళ్ళకి నామినేషన్ అవసరం లేదు అని చెప్పి అంటుంది. అలాంటి వాళ్ళకి అంత డైరెక్ట్ నామినేషన్ చేసే పవర్ అవసరం లేదు అని వాట్ ఐ ఫీల్. అదే అంత డైరెక్ట్ గా మాట్లాడే వాళ్ళకి అలా నామినేషన్ చేసే పవర్ అవసరం లేదు అని చెప్పి రీతు అంటుంది. కరెక్టే కదా, అంత గట్టిగా మాట్లాడే వాళ్ళకి అసలు ఆ పవర్ ఎందుకు, డైరెక్ట్ గా నామినేట్ చేయొచ్చు కదా. ఆయేషాకి ఆ పవర్ అవసరం లేదు నాకు తెలిసినంత వరకు, అంత నోరుంది ఆయేషాకి. ఫస్ట్ ప్రాబ్లం లేదండి, ఫైనల్ గా ప్రాబ్లం ఉంది. దాంతో నాగార్జున గారు ఏంటమ్మా నువ్వు తింగినా కాకపోతే ఫస్ట్ ప్రాబ్లం లేదన్నా మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం ఉంది అంటున్నావు ఆ లెక్కలో చెప్పాడనమాట. కరెక్టే కదా బాజు, ఒక మాట ఫస్ట్ వదిలేసి మళ్ళీ ఇంకో మాట ఎట్లా చెప్తాం మనం, చెప్పలేం కదా. రీతు తీరే అంత అని చెప్పి ఒక కమెంట్ పెట్టాను నేను, ఒక వీడియో పెట్టింటే అట్లే ఉంది ఆడ. దాని తర్వాత నిఖిల్ నేరుగా అయితే పెట్టారనమాట క్రౌన్. దానికి ఇమ్యూన్ లేపారు. ఇమ్యూన్ లేపి ఇమ్యూన్ లేపితే చెప్తున్నాడు, ఇమ్యూన్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దాంతో ఇమ్ము వచ్చేసి సార్ తను ఫస్ట్ కంటెండర్షిప్ కోసం అయితే పోటీ చేసి ఉంటే బాగుండిండు, తనకి క్రోన్ యాక్సెప్ట్ అయ్యిండేది. తను వీక్ లో ఫస్ట్ నుంచి కూడా పోటీ చేయకుండా లాస్ట్ లో కంటెండర్షిప్ కోసం పోటీ చేయడం మంచిది కాదు అని చెప్పి అన్నట్టుగా చెప్తున్నాడు ఇమ్ము. దాంతో నాగార్జున గారు కలగ చేసుకుని అంటే ఈ వీక్ అంతా ఆడలేదు అసలు, నాకు దిక్కులు లేదు అని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేసి ఇమ్ము సైలెంట్ ఉన్నాడు. దాంతో నాగార్జున గారు ఎట్లా అనుకుంటున్నావు, నువ్వు అట్లా అనుకోకూడదు కదా, వచ్చిన టాస్క్ అల్లా ఆడాడుతాను, తను ఎందులో ఆడలేదో నువ్వు చెప్పు అంటే ఇమ్ము మళ్ళీ తనకి రెస్పాండ్ అవుతున్నాడు. దాంతో ఇమ్ము వచ్చేసి సార్ అలాంటి వాడికి టాస్క్ లో ప్రతి టాస్క్ లోనూ పాల్గొనేవానికి అలాంటి పవర్ అవసరం లేదు కదా సార్, అందుకని నేను చెప్తున్నాను అలాంటి పవర్ అవసరం లేనప్పుడు తనకు ఆ పవర్ అవసరం లేదు, తన గట్స్ ఉన్నాయి, ఆ గట్స్ తో తను ఎంతటి వరకైనా పోరాడగలరు, ఎన్ని గేమ్స్ అయినా ఆడగలరు అని చెప్పి అన్నట్లుగా చెప్తున్నాను అనమాట ఇమ్ము. దాంతో నాగార్జున గారు క్రాస్ క్వశ్చన్ సూపర్ గా అంటే సత్తా ఉంది కాబట్టి ఆ పవర్ చేసుకుంటావా, సత్తా ఉంటే ఆ పవర్ అవసరం లేదా, సత్తా లేని వాళ్ళగా ఆ పవర్ ఇవ్వాలా అని చెప్పి నాగార్జున గారు క్రాస్ క్వశ్చన్ చేస్తున్నారు ఇమ్ముని. పవర్ ఉండాల్సిన అంత వీక్ అయితే కాదని నాకు అనిపించింది. దాని తర్వాత సాయిని లేపి మన భరణి గారిని అయితే అడిగారు. దాంతో భరణి గారు వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ కావాల్సినంత వీక్ కంటెస్టెంట్ కాదేమో అనిపిస్తుంది సార్ సాయి నాకు అని చెప్పి అంటున్నాడు. దాంతో నాగార్జున గారు ఏం క్వశ్చన్ అడుగుతారు మళ్ళీ నాగార్జున గారు క్రాస్ క్వశ్చన్, భరణి వీక్ పీపుల్ మాత్రమే పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ దొరకాలా, ఇంకెవరికి దొరకాల్సిన అవసరం లేదా, స్ట్రాంగ్ కంటెండర్ అయితే దొరకాల్సిన అవసరం లేదా, నన్ను నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అని చెప్పి మళ్ళీ క్రాస్ క్వశ్చన్ అయితే అడిగారు. చేతిలో పెట్టడం ఇస్ నాట్ రైట్ అని నేను హి డజంట్ డిజర్వ్ అని చెప్పాను. అది బిగ్ బాస్ ఇచ్చాడు. అదే అందుకే దాని తర్వాత దివ్యాని అయితే లేపిన తర్వాత దివ్య అంటుంది సార్ వచ్చిన వెంటనే చేతిలో పెట్టడము అది నాట్ కరెక్ట్ కాబట్టి తనకు ఆ పవర్ లేదు అన్నట్టుగా చెప్తుంది అనమాట దివ్య. నాగార్జున గారు కలగ చేసుకొని అంటే బిగ్ బాస్ రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు ఇక్కడ, డైరెక్ట్ గా వాళ్ళకి ఆ పవర్ ఇవ్వడం అని చెప్పి నాగార్జున గారు క్రాస్ క్వశ్చన్ చేస్తున్నారు. దాంతో దివ్య మళ్ళీ ఏదో చెప్పబోతుంది. సో ఇలా మధ్యలో వచ్చినాడు కాబట్టి తను నాట్ డిజర్వ్ అని చెప్పి దివ్య అంటుంటే ఇక్కడ ప్రోమో వరకు కట్ చేసింది, ఫుల్ గేమ్ అనేది మనకు తెలియదు, ప్రోమో వరకు కట్ చేసి చెప్తాను నేను. ఈ డస్ నాట్ డిజర్వ్ దట్ అంటే నాగార్జున గారు వచ్చేసి అంటే బిగ్ బాస్ ఈజ్ నాట్ రైట్, బిగ్ బాస్ డెసిషన్స్ అన్ని మిస్టేక్ అంటావా నువ్వు అంటున్నా. దాంతో ఈ ప్రోమో అయితే అక్కడికి అయిపోయింది. సో ప్రోమో అయితే చాలా ఫైర్ గానే ఉంది, వైల్డ్ ఫైర్ గానే ఉంది. లోపల ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం. ప్రోమో 2 గురించి కూడా ఈరోజు అనాలిసిస్ చేద్దాము, ఎట్లా ఉంటుందేమని చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ప్రోమో 2 కోసం అయితే వెయిట్ చేద్దాం. బై బై.